ముందుగా ASN 24 టీవీ న్యూస్ ఛానల్ కి స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం సుజాతనగర్ లో గల దొంగతనం కేసును ఛేదించిన సుజాతనగర్ ఎస్ఐ మాలోత్ రమాదేవి కేసు వివరాలు వెల్లడించిన ఆయన ఇంట్లో వాళ్ళ ఫంక్షన్ గురించి పోతే ఇక్కడ ఒక దొంగతనం జరుగుతుంది. ఆయన ఇంట్లో 5,20,000 రూపాయల ప్రాపర్టీ, ఒక ఆప్తుల బంగారం పోతుంది. ఆ ఇంటి పక్కన ఉన్నటువంటి నరేష్ వాళ్ళు ఎప్పుడైతే పోతారో చూసేసి ఆ ఇంటి వెనక తాళాలు బలగొట్టుకొని బీరో బలగొట్టి 5,20,000 రూపాయల బంగారం డబ్బులను ఒక అరతుల బంగారం తీసుకొని వెళ్ళిపోతారు. తీసుకుపోయిన తర్వాత 2 రోజుల తర్వాత వెహికల్ చెకింగ్ ఈరోజు చేస్తుంటే మా ఎస్ఐ రమాదేవి గారికి వాడు దొరికి ఆయన ఇంట్రాగేషన్ చేస్తే 5,00,000 రూపాయల క్యాష్ని రికవరీ ఇంటాక్ట్ ఏదైతే డబ్బులు పోయినా ఆ డబ్బులు రికవర్ చేస్తాడు. ఒక 20,000 పెట్టి ఒక సెల్ ఫోన్ కొనుక్కుంటాడు, కమ్మలు కొనుక్కుంటాడు 20,000 రూపాయలు పెట్టి. అదేవిధంగా అరతుల బంగారం కూడా అతని నుంచి రికవర్ చేయడం జరుగుతుంది. ఇంకా ఫర్దర్గా ఎంక్వైరీ చేస్తే ఇతను కొన్ని ట్రాన్స్ఫారం దొంగతనాలు కూడా చేసిండు గతంలో అంటే ఇది దొరకముందు దాదాపు 7 ట్రాన్స్ఫారంలు, ఇది TGN తెలంగాణ విద్యుత్ వాడుతున్నది కదా, విద్యుత్ వాడది, ఆ ట్రాన్స్ఫారం పగలగొట్టి దాదాపు 2 క్వింటాల కాపర్ వైర్ని తీసుకొని పోయి ఫస్ట్ ఈ జరుపుల ఈయనకి బెల్లంకొండ ఈశ్వరరావుకి కొత్తగూడెం అమ్ముతాడు. ఈ కొత్త ఆయన ఏం చేస్తారంటే కేజీకి 500, 200, 300 ఇట్లా ఇచ్చుకుంటూ పోతారు అనమాట. ఈ జరుపుల ఈశ్వర్ ఏం చేస్తారంటే ఈ పాత ఇనుప సామాను కొని ఆయన జరుపుల ఈశ్వరు ఆయన పాల్వంచలో ఉన్నటువంటి కొంచాడ సత్యం అని చెప్పి బాగా స్క్రాప్ బిజినెస్ చేస్తారు. ఆయనకి దాదాపు 2 క్వింటాల ఈ కాపర్ వైర్ని ఇస్తాడు. ఈయన ఈ సత్యం ఏం చేస్తారంటే హైదరాబాద్ అమ్మి 1 కేజీకి 10,000 రూపాయల చొప్పున ఆయన వసూలు చేసుకుంటాడు. అర్థమైందా? హైదరాబాద్ కాపర్ వైర్ ఇక గవర్నమెంట్కి సంబంధించినటువంటి విద్యుత్తు పనికొచ్చే రైతులకి, గవర్నమెంట్ ప్రజల పనికొచ్చే ట్రాన్స్ఫారాలు బలగొట్టడం, వాటిని తీసుకుపోయి ఈ ఏదైతే స్క్రాప్ బిజినెస్ చేస్తారో వాళ్ళకి అమ్మటం, వాళ్ళు దాన్ని చేస్తే ఎక్కువ రేటు అమ్ముకోవడం చేస్తున్నారు. అలాంటి వ్యక్తుల్ని ఎవరంటే మన బెల్లంకొండ ఈశ్వరని అరెస్ట్ చేసిన ఆయన దగ్గర నుంచి ఏదైతే ఇతనికి అమ్మిండో ఆ 19,000 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే చందా సత్యం ఉన్నాడో పాలవంచులో స్క్రాప్ బిజినెస్ చేశానో ఆయన దగ్గర నుంచి 2,00,000 రూపాయలు అతను అమ్మి ఏదైతే కాపర్ వైర్ పంపి అమ్మిండో దాని డబ్బులు కూడా సీజ్ చేసి ఇలా ముగ్గురిని అరెస్ట్ చేసి కోర్టులో ఈరోజు హాజరుపరచడం జరుగుతుంది. ఈ విషయంలో మంచిగా పనిచేసినందుకు సుజాత రమాని ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించారు. తర్వాత అదేవిధంగా వారికి క్యాష్ రివార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఎస్ఐ సుజాత గారు మరియు సిఎస్ చుంచుపల్లి గారు వెరీ గుడ్ వర్క్ చేశారు. ఎస్పీ గారు రివార్డ్స్ ప్రకటించారు. వీళ్ళతో కూడా కానిస్టేబుల్ కూడా వారికి ప్రకటించారు. ఈ మూటలు ఎన్ని సార్?